విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు మనతో ఉన్నారు. చాలా మందికి కోటేశ్వరులు అవ్వాలని చాలా ఆశ ఉంటుంది. మంచి లైఫ్ని లీడ్ చేయాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి. ఆరోగ్యం బాగుండాలి, అటు మనము కోటేశ్వరులు అయి ఉండాలని అందరు ఆశిస్తుంటారు కదా. కానీ అందరికీ ఆశ ఉంటుంది, కానీ కోటేశ్వరులు ఎలా అవ్వాలి, ఎలా వెళ్తే మనం మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అన్నది ఇప్పుడు మనం విశ్వమణి బాబు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, ఫుల్ జోష్. ఎస్, నవ్వు నవ్వే జీవితమే, నవ్వు ఆనందమైన జీవితం. ఓకే సార్. ఆయన చూస్తే చాలా మంది ఈ కాలంలో చూస్తే కనుక అప్పు లేనివాడు ఎక్కడా లేడు. Yes. కోట్ల అప్పు ఉన్నవాడు ఉన్నాడు, 1000 రూపాయల అప్పు ఉన్నవాడు కూడా ఉన్నాడు. ఈ కోట్ల అప్పు తీరాలంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఓకే, అప్పు నెప్పు, అప్పు ఉన్నవాడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అప్పు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అండి, భయపడకండి. Okay. అందుకే అప్పులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నా ఫీడ్బ్యాక్లు చూడాలి. ఎందుకు చూడాలంటున్నానంటే దాంట్లో విషయం ఉంది. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, తొందరలో ఒంగోలు పెడుతున్నాను. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, అదే అప్పుల్లో ఉన్నవాళ్ళు ఎలా తీరినాయి, వాళ్ళకి నా దగ్గర నేర్చుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారింది, వాళ్ళ జీవితంలో ఎలా చెప్తున్నారని ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. అప్పుడే మీకు ధైర్యం వస్తుంది, లేకపోతే రాదు. పిరికితనంతో చంపేస్తుంది, పిరికితనం భయం ఉన్న వాళ్ళు చంపేస్తుంది. అందుకని అప్పు ఉన్న వాళ్ళు పద్ధతులు మార్చుకోవాలి. ఫస్ట్ పద్ధతులు ఇంకేం చేయాలి, మీరు ఫస్ట్ మారండి, పద్ధతులను మార్చుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తారంటే నిద్ర 4 గంటల తర్వాత నిద్రపోకండి, నిద్ర లేసుకోండి. మీ పనులు ఏది ఉంటాయో, ఈ సబ్జెక్ట్ అటు ఉన్నాయి, మీరు ఫస్ట్ చేయాల్సింది ఇదే. లేసుకోండి, మీ పనులు ఏమున్నాయో మంచిగానే అప్పుని మర్చిపోండి. మీరు ఏం చేస్తారంటే ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అలవాట్లు మార్చుకోండి. ఇప్పుడు ఎన్నాళ్ళు ఎలా అలవాట్లు ఉండేది అనంత పక్కన పెట్టండి. కొంచెం పాజిటివ్గా అంటే మంచిగా ఆలోచించండి, చెడ్డదాన్ని ఏది ఆలోచించకండి. అప్పు నువ్వు అసలు మర్చిపోవాలి, గుర్తు చేసుకోకూడదు. వాడు ఇలా తిట్టినాడు, వాళ్ళు ఎలా పోయినాడు, వీడు ఇట్టు వచ్చినాడు, ఆ ఎక్కట చెప్పింది, ఆయన అట్ట చెప్పినాడు, అవన్నీ గుర్తు రాకూడదు. నీకేం కావాలి దాన్ని మాత్రం ఊహించుకో. ఈ అప్పుని మర్చిపోయేసి ఉన్నదాన్ని లేనట్టు ఊహించు. ఉన్నది మర్చిపో, లేని దాన్ని ఉన్నట్టు ఊహించు. ఉన్నదాన్నే మర్చిపో, లేని దాన్నే ఉన్నట్టు ఊహించాలి. ఊహిస్తూ ఏం చేస్తామంటే మంచి కారు ఉంటే ఎలా ఉంటుంది, మంచి ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది, మంచి గోల్డ్, మంచి పొలము, మంచి నీ యొక్క పిల్లలు కుటుంబం ఐకమత్యత ఉంటే ఎలా ఉంటుంది. ఇలా దీన్ని ఆలోచించుకుంటూ వీలైనంత వరకు నువ్వు ఏం చేస్తావంటే కుక్కలకి ఆహారం పెట్టాలి. కుక్కలకి జస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను కొన్ని చాలా ఉన్నాయండి ఈ విషయాల్లో. మీరు కుక్కలకి ఆహారం పెట్టాలి. కుక్కలకి మీరు తింటారు కదా, ముందైనా పెట్టండి, లాస్ట్ అయినా పెట్టండి. వీలైతే మంచి పద్ధతి ఏదంటే ముందు పెట్టడం. నువ్వు తిని ఎంగిలి పెట్టడం కన్నా ముందు పెట్టడం మంచి పద్ధతి. నువ్వు తింటావు కదా, అన్నము వేస్తారు కదా, కొంచెం కలిపి పెట్టేయి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నీకు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందు ఒక పిడికిడి ఎత్తి అటు దూరం పెట్టి, అక్కడ పక్కన కూడా ఒక పాత్రలో పెట్టేయి. మొదటి అన్నం ఎత్తి కొంచెం పెట్టేసి పెట్టేయి. ఆడ కుక్క వచ్చిందా లేదా నీకు అనవసరం, నువ్వు డైలీ పెట్టేవయ్యా, ఎక్కడో ఒక చోట్ల పెట్టేయి, అది వస్తుంది, ఎట్లా అయినా వస్తుంది. నువ్వు పెడతావని తెలిసే ఇటుకి ఒకరోజు విశ్వశక్తి కనెక్ట్ అయినట్టువి, ఎంత యూనివర్సల్ కనెక్టింగ్ జీవరాశులన్నీ. ఎక్కడ ఆహారం ఉంది, ఎక్కడ పెట్టున్నాడని కూడా ఆ మైండ్కి తెలిసి వచ్చేస్తాయి, తినేసిపోతాయి. లేక నీ పెంపుడు కూతురునే పెట్టుకో కుక్కకున్నా. ఇలా కుక్కలకు ఆహారం పెట్టండి, అప్పుడప్పుడు పెట్టండి. పెడుతూ ఏం చేస్తారంటే మీ అలవాట్లు మార్చుకోమన్నాను కదా, మీకు ఏమైతే లేదనుకున్నారో అది ఉన్నట్టు అద్దంలో నిలబడి చెప్పాలి, బలంగా చెప్పాలి. ఇంకేమి చేయొద్దు మీరు. ఫస్ట్ కొన్నాళ్ళ వరకు చేయాల్సిందే. కూర్చోండి, నిలబడుకోండి, లేదంటే అద్దంలో కూర్చోండి, చారేసుకొని కూర్చొని కూడా బలంగా చెప్పుకోండి. నీ గురించి గొప్పగా చెప్పుకో. ఫస్ట్ గొప్పగా చెప్పుకునేసి నీ గురించి ఏమేమి లేదనుకున్నావో, ఏమేమి కావాలనుకున్నావు, అవన్నీ వచ్చినట్టు, సంపాదించినట్టు, పొందినట్టు వాటిని గురించి చెప్పేసి ప్రతిరోజు నువ్వు బయట వెళ్ళినా కానీ గమ్మని వెళ్ళకూడదు. వీలైనంత వరకు మౌనంతో పోవాలి. మౌనంతో పోవాలి. అంటే ఆలోచన మార్చుకోమంటున్నాను అక్కడ. నీ ఆలోచనే డబ్బు అన్నాను, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నువ్వే డబ్బు, అన్నీ నీ దగ్గర ఉన్నాయి. పోయేటప్పుడు డబ్బును గురించి ఊహిస్తా పో. ఇంకా గమ్ముని పోయినావు అనుకో, ఎవరినైనా మాట్లాడుతూ పోతావు ఎకారంగా పనికిరాని మాటలు. లేకపోతే ఏదేదో గుర్తు వస్తుంది, వాడు ఎట్టన్నాడు, ఈ అప్పులు వచ్చినాడు ఎప్పుడు అడుగుతాడేమో, వాడు ఇట్ట ఎప్పుడు కట్టుకుపోతే 10 నెలలు కట్టుకుపోతే ఇల్లు సామాన్లు ఎత్తుకొని వెళ్తాడు, అది ఎత్తుకొని వెళ్తాడు, ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. అందుకని డబ్బును ఊహిస్తూ పో. బాగా ఉన్నట్టు ఉండేస్తే అందరికి కట్టేసినట్టు ఎలా ఉంటుందో అలా ఊహిస్తూ పో. రాత్రి పడుకుంటావు కదా, పడుకునే ముందు వస్తావు కదా, పడుకునే ముందు వచ్చిన తర్వాత ఏం చేస్తావంటే అప్పులు ఉన్న వాళ్ళకి చెప్పేది నేను, బయట వెళ్ళాలి. ఇల్లు వదిలేసి బయట ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదు, ఇల్లు వదిలిపెట్టండి. ఎందుకంటే ఎన్నో చెప్పాను, ఎంతో మిరాకులు జరుగుతున్నాయి జనాలకి, కానీ ఇంకా ఇవ్వాలి అనిపించింది కాబట్టి ఇస్తున్నాను. ఉన్నాయి నా దగ్గర బోలెడు ఉన్నాయి,
ఎంత ఇవ్వాలని అంత ఇస్తాను. బోలెడు ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ఇంటి పక్కన, అంటే నీకు ఇల్లు వదిలి బయట, ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి అవకాశం తక్కువగా ఉంటుంది దీనికి, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కటికి నేల మీద కూర్చోవాలి. దేని మీద కూర్చోవాలి? మట్టిలో కూర్చోవాలి. ఏముండదు, మట్టిలో కూర్చోవాలి, ఏం వేసుకోకూడదు. మట్టిలో కూర్చొని కొంచెంసేపు చీకట్లో ధ్యానం చేసుకో. చీకట్లో అప్పులు ఉన్నాయి కదా, తీరాలి కదా నీకు. అవును. అందుకే నిద్రలేసి ఏం చేయమన్నాను, భూతల్లికి ఇంత ముందు వీడియోలు చెప్పాను, భూతల్లికి నమస్కరించుకోమన్నాను 3 సార్లు కృతజ్ఞత చెప్పండి. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తూ భూతల్లికి అక్కడ పోయి ధ్యానం కూర్చొని చీకట్లో ఉత్తరం జరిగి కూర్చొనేసి నీకు ఏదైతే ఇప్పుడు మాటలు చెప్పుకుంటా ఉన్నావు కదా అర్థంలో, అవును. అవన్నీ వచ్చేసినట్టు, అవన్నీ ఉన్నట్టు, అవన్నీ నీ దగ్గరికి ఉన్నట్టు హ్యాపీగా ఉంటావు కదా, అవన్నీ ఉంటే హ్యాపీగా ఉంటావు కదా, అవును. అలా ఆ ధ్యానంలో ఊహించుకో కొంచెంసేపు. ఇప్పుడు చెప్పాను, ఆ మైండ్ని మాత్రం ఎక్కడ నెగిటివ్లో టచ్ చేయకండి. ఒకవేళ నెగిటివ్ టచ్ అయినా టక్కని పాజిటివ్గా మార్చుకోండి. అంటే ఆ మళ్ళీ అట్నే ఉన్నట్టు, ఇప్పుడు ఇది అప్లోడ్ వస్తాడంటే రాడు, వాడు నాకు అనుకూలంగా ఉంటాడు అన్నట్టు ఊహించాలి. ఎట్లా మార్చాలి, మార్చుకునేసి అక్కడ ధ్యానంలో ఊహించుకో. ఒక 21 నిమిషాలు అలారం పెట్టుకొని కూర్చోవాలి. 21 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం చేసి అక్కడ భూమాతకు మళ్ళీ భూదేవికి థ్యాంక్స్ చెప్పేసి, ప్రకృతికి నిల్చుకొని థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ హ్యాపీగా వచ్చేయండి, ఇంటికి వచ్చేయండి. ఎప్పుడు పొద్దున రాత్రి చెప్పింది, పొద్దున ఇంట్లో చేయండి. పొద్దున ఎక్కడ చేయండి? ఇంట్లో చేయాలి ధ్యానం. రాత్రి ఎక్కడ చేయమన్నాను? బయట చేసి వచ్చేయండి. బయట చేసి వచ్చి ఇంట్లో పడుకునండి. వచ్చి గమ్మని మళ్ళీ ఎవరితో మాట్లాడకూడదు. పడుకొని నిద్రపోతూ కూడా ఊహించాలి అప్పు తీరిపోయినట్టు. అంతే కట్టలుగా నీ దగ్గర డబ్బు ఉన్నట్టు. ఆ డబ్బుని తీసుకొని హ్యాపీగా బెరువులో నుంచి పెట్టుకొని పోయి, అంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఆ పత్రాలు చినిగినట్టు నటించాలి. నువ్వే చింపినట్టు పత్రాలు రాసిచ్చుంటావు కదా, ట్రైనింగ్ అవ్వాలి మైండ్కి. లేకపోతే ఆ పత్రం అట్నే ఉండిపోతుంది. తీసిపోయి వాళ్ళకి ఇచ్చినట్టు, తీసుకొచ్చే డబ్బులు వాళ్ళ పత్రాలు ఇచ్చేసినట్టు చించి బాగా వేసేసినట్టు ఇచ్చేయండి. ఇలా 21 రోజులు చేయండి. ఎన్ని రోజులు? 21 రోజులు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు బాగా నాలి, ఇది ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు 21 రోజులు చేసిన తర్వాత చదువుకున్న వాళ్ళు అయితే పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాయాలి. చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? పేపర్ మీద రాయాలి. అప్పులన్నీ ఎవరెవరికి ఇచ్చినానో వచ్చేసినట్టు, సులభంగా ఇచ్చేసినట్టు, తీసుకున్న వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసినట్టు తీసేసి 21 రోజు ఆ పేపర్ని ముక్కలుగా చించేయాలి. ఆ పేపర్ని ఏం చేయాలి? ముక్కలుగా చించేయాలి. చించేసి ఒక సొంబులో నీళ్ళు తీసుకునేసి దాంట్లో వేసేయాలి. దాన్ని ఎవరు మాట్లాడుకుంటూ పోయి ఒక మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర ఒక పక్కన పూడ్చి చేసి వచ్చేయండి. కుంటలోడి దాంట్లో పూడ్చి చేసి వచ్చేయండి. అంతే వచ్చేయండి. ఆ 21 రోజు నుంచి 3 రోజులు చేయాలి. అలా చేసేయండి. చేసి వచ్చేయండి గమ్మని. ఓకేనా? అక్కడికి మర్చిపోండి. ఇంకా డైలీ వచ్చి మీరు ఇంట్లో చేసుకునే పనులు మామూలుగా అలవాట్లు మార్చుకొని ధ్యానము ఇది చేసుకుంటూ ఉండండి. అది ఎలా తీరుతుంది నీకొద్దు, అది సులభంగా తీరిపోతుంది. చదువు లేని వాళ్ళు ఎలా సార్ రాసేది, మాకు పరిస్థితి ఎలా అంటే పక్కన వాళ్ళ దగ్గర రాయిపించుకోండి. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆప్షన్ ఉంది దీనికి. అంటే ఇలా పోయి ధ్యానం చేయండి, ఇలా అర్థంలో చెప్పండి. పక్కన మీ పిల్లలు ఇంట్లో ఉంటారా? నేను చెప్పేది నాయన ఇంతమందికి ఎవరెవరుకున్న వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేసి వాళ్ళని పంపించండి. రాసే వరకు వాళ్ళు చూడాలి, మళ్ళీ చూడకూడదు వాళ్ళు ఇతరులకు. అందుకే నా విషయాలు ఏదైనా ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదు అనమాట. రాసేవారికి వాళ్ళకి బాకీ. రాసేసిన తర్వాత వాళ్ళు నువ్వు రూమ్లోకి వెళ్ళాలి. రూమ్లోకి పోయి సొమ్ములు నీళ్ళు పెట్టుకొని చించి బాగా ముక్కలుగా చించి దాంట్లో వేసేయి. ఎత్తుకొని చేతులు పెట్టుకొని పోయేసి పూర్తి చేసి వచ్చాయి ఆ చెట్టు కింద. ఇలా 3 రోజులు, 21 రోజు నుంచి 21 రోజుల వరకు నువ్వు ధ్యానం చేయాలి. ఇలా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇది చేయాలి. కానీ 21 రోజు, 22, 23 రోజు, ఈ 3 రోజులు మాత్రం ఆ పేపర్ని అలా చించెత్తుకో 3 రోజులు పూర్తి చేసి వచ్చేయండి. హ్యాపీగా జరిగిపోతుంది. మీ అప్పుల్ని సులభంగా తెచ్చుకోవచ్చు. ఏం సింపుల్. భయపడకూడదండి. భయము పెరిగితనం ఉన్నవాడు ఎదగలేడు, అసలు అప్పు తీర్చలేడు. ఎందుకు భయపడతావు? అప్పు తీసే రోజు ఏది కారణంతో చేసావు? ఏదో ఒక ధైర్యం వచ్చిందే లేదా? ఆ రోజు ఏదో ఒక ధైర్యం నీళ్ళకు వచ్చిందే లేదా? నేను తీర్చగలను, నాకు ఏదో ఒక మార్గం ఉంది అనేసి అనుకున్నావు. అప్పుడు ఈజీగా పోయి తీసుకున్నావు. లక్షలు కావాలని తీసుకున్నావు, 1000 కావాలని తీసుకున్నావు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఆ భయం ఎక్కడ ఎందుకు వచ్చింది నీలో? నువ్వే పెంచుకుంటున్నావు. ఆ ధైర్యాన్ని తెచ్చుకో. తీసే రోజు ధైర్యం వచ్చింది, దానికన్నా ఎక్కువ ధైర్యం రావాలి. అందుకే మిర్రర్ వర్క్ ఎక్కువ చేయమనేది, అద్దంలో నిలబడి మాట్లాడమనేది. అందుకే అద్దంలో ఎక్కువ మాట్లాడండి. మీ గురించి గొప్ప చెప్పండి, తీరిపోయినట్టు చెప్పండి. ఇలాగానే చేసినారంటే అప్పుని సులభంగా కట్టివచ్చండి. ఇది బెస్ట్ టెక్నిక్ ఇది. మీరు అడిగారు కాబట్టి పీడించి అడిగారు. మాది కొత్త ఛానల్ సార్ అడిగారండి. ఎవరికి చెప్పని ఛానల్లో ఫస్ట్ మీకు ఇచ్చారు. మంచి విషయం ఇది. చూశారంటే ఆనందంగా చేసినారంటే పట్టుదలతో చేసిన వాడికి సక్సెస్ అయిపోతాడు. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్, నేను తీసుకున్న వారి అందరి డబ్బులను చాలా సులభంగా, సంతోషంగా, ఆనందంగా అందరికి ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విశ్వమణి బాబు గారు, ఉదయం మనం లేవంగానే ఎలాంటి పనులు చేస్తే మన దగ్గర డబ్బు నిలకడగా ఉంటుంది? వెరీ గుడ్. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఖచ్చితంగా చాలా మంచి విషయం. అందుకే నిద్ర 4 గంటలకు లేమన్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రతి వీడియోలో కూడా చెప్తానండి. ఫీడ్బ్యాక్లో కూడా చెప్పేశారు జనాలు. ఏమని? గురువు గారి నోట్లో ఒక వాట మరలా రిపీట్ అవుతున్నది అంటే దానికి పవర్ ఉంది అని పట్టేశారు చాలా మంది. దాంట్లో ఏదో ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. వచ్చింది అని నటించు, వచ్చేస్తుంది. ఆ లేదనేది మర్చిపో. ఉంది అని నటించు, వచ్చేసింది అని చెప్పు.
వస్తుంది అనుకో, వస్తుంది అంటే సంవత్సరాలు పడుతుంది. వచ్చింది అని నటించు. చూడు నా క్లాసులు ఉన్నాయి కదా, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి ఏం చెప్తున్నారు. గురువు గారు ఉంది అని వచ్చింది అని నటించమన్నారు, వచ్చేసింది. ఒక్క దగ్గర నెగిటివ్ ఉండి టచ్ అయిన మన ఫీడ్బ్యాక్లో చూడు. ఏరోప్లేన్లో వచ్చినాడంట, ఎయిర్ ఇండియాలో ఎక్కువ రావాలని అనిపించిందంట, వచ్చినాడు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్కి బెంగళూరు నుంచి వచ్చి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఎలా ఉంది చూడు, ఎక్కడ నెగిటివ్ టచ్ అవ్వకూడదు. అయింది అంటే మళ్ళీ అక్కడ ఫెయిల్ అవుతుంది. ఎందుకు నమ్మకంతో చెయ్యాలి. నీ మీద నిన్ను నమ్మకపోతే, నిన్ను నువ్వే నమ్మకపోతే ఎవరు నమ్ముతారండి? నిన్ను నువ్వే నమ్మలేదంటే నిన్ను ఎవరు నమ్ముతారు? ఇంకా నిన్ను నువ్వు నమ్ము ఫస్ట్. నీలో ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుంది. ప్రతి మానవుడు గొప్పవాడు. ఆ టాలెంట్ అంతా బయట రావాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. కాబట్టి నిద్ర లేచినావు కదా, 4 గంటలకు లేచినావు. లేచిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఎలా తెలుసు నీకు, కొన్ని విషయాలనే తెలుసు. కొంచెంసేపు ధ్యానం చేసుకో, అర్థంలో మాట్లాడుకున్న తర్వాత నీ దగ్గర డబ్బు ఉంది కదా, డబ్బు నిలవాలి కదా. అందుకే ఇప్పుడు ఒక పానీపూరి తింటూ కూడా ఫోన్పేలు ఎత్తుకొని తిరుగుతున్నారు. స్కానింగ్ ఎక్కడ ఉంది, ఎంత నీ నెంబర్ చెప్పని నొక్కుతున్నారు. చండాలమైన వికారం ఉంది. ఈ మధ్యన కూడా చెప్పాను నేను, విజయవాడ దగ్గర ఒక అమ్మాయిని బలి తిట్టాను నేను. నా కళ్ళ ఎదురు జరిగింది. ఒక లేడీ 32 ఎంత ఉంటుంది, ఉంటుంది. వాళ్ళ భర్త ఇద్దరు తింటున్నారు. అక్కడ కూడా పిసినారితనంతో తింటున్నారు వాళ్ళు. ఒక ప్లేట్ తీసుకొని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. 20 రూపాయలు అంట ప్లేటు. ఆ 20 రూపాయలు 40 రూపాయలు పెట్టి తినలేని వాళ్ళు నువ్వేమి సంతోషపడతావు? దాంట్లో సగం మేము నా శిష్యులు పోయినాం, తల ఒక ప్లేట్, నేను 2 ప్లేట్ గుమ్మాను. పానీపూరి అంటే ఇష్టం నాకు. ఎప్పుడన్నా రేరు అంటే దానికోసం పోను, పోతా ఉంటే కనిపిస్తే తినేస్తా, దానికోసం ఎత్తుక్కుంటా మళ్ళీ పోను. అట్లా అప్పుడు అడిగాను వాళ్ళని, ఏమ్మా ఏం పని చేస్తారు మీరు, ఏమన్నది, ఏమండి అన్నది. ఏంది 20 రూపాయలు చేతులు ఎత్తి లేకుండా నువ్వు స్కానింగ్ చూసుకుంటున్నావు, డబ్బు ఎలా వస్తుంది నీకు అన్న. ఏం పని చేస్తావు అంటే కూలి పని అన్నది, వ్యవసాయ కూలి అన్నది. ఆయన భర్తున్నాడు, ఏం సార్, ఎవరు సార్ మీరు అన్నారు. ఏం పని చేస్తావు? నేను ఎవరైనా దేవతలా, నువ్వేం పని చేస్తావు? వ్యవసాయం. ఎంత ఉండవు అప్పులు అంటే, చాలా ఉన్నాను సార్ అన్న. అప్పులు కాకుండా ఇంకేముంటావు నీ దగ్గర, డబ్బు వస్తున్నది అన్నాను. వస్తుంది సార్, నిలిచేది లేదు సార్, ఉండదు సార్ నా దగ్గర, ఖర్చు అయిపోతుంటుంది, ఎట్లా వెళ్ళిపోతుంది, అప్పులోనే ఉన్నాను. ఎలా ఉంటుంది అయ్యా, 20 రూపాయలని చేతితో బట్టి ఇవ్వలేని వాడికి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా వచ్చి కూర్చుంటుంది? డబ్బు అన్ని కాగితాలు చిరిగినా డస్ట్బిన్లోకి పోతుంది అంటే పనికిరాని దాంట్లో ఎత్తేసేస్తాం. డబ్బు అనే కాగితం చిరిగితే పోతుందా? ఎందుకు? దాని పవర్ అయితే అలాంటిది. అది రిజర్వ్ బ్యాంక్ పోవాల్సిందే తిరిగి. లేదు నువ్వు ఎత్తిపోయి అతికిచ్చాని బ్యాంకులు ఇచ్చి మార్చుకొని వచ్చుకుంటావు ఏదో ఒకసారి చెప్పి. కాబట్టి అది చెప్పాను. అవతల సార్ ఎవరు సార్ అన్నారు. చెయ్యి ఇలా చెయ్యవయ్యా, నీ అవసరాన్ని తీసుకొచ్చి ఏటీఎంలో బ్యాంకులో పోయి తెచ్చుకో. అవసరానికి కనీసం ఒక 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేవు నీ చేతుకుండా. అప్పుడు ఎలా నిలుస్తుంది నీకు డబ్బు? అందుకనేసి అలా ఖర్చు పెట్టండి. నీ అవసరానికి తేవాల్సింది తెచ్చి పెట్టుకోండి. అప్పుడప్పుడు డబ్బును చూడాలయ్యా. డబ్బులు ఎక్కడెక్కడ గాంధీ బొమ్మ ఉంది అని తెలుసా మీకు? ఎక్కడెక్కడ స్పెట్స్ ఉంది తెలుసా? జనాలకు తెలియదు. ఎక్కడెక్కడ 500 ఎత్తుకో, ఒక 100 రూపీస్ అని ఎత్తుకో, 200 అని ఎత్తుకో. ఎక్కడెక్కడ 200 ఉంది, ఎక్కడెక్కడ 100 ఉంది, ఎక్కడెక్కడ 500 ఉంది. కనీసం ఆ గాంధీ బొమ్మ పైన తలపైన చుక్కలన్నీ ఉన్నాయి, అవన్నీ తెలుసా? తెలియదు. తెల్ల చుక్కల్లాగా ఉంటాయి. సరే సైడ్ ఈ పై సైడ్ గీట్లు వస్తాయి. అవి ఎన్ని గీట్లు ఉన్నాయి? ఈ రైట్లో 500కి ఎన్ని వస్తుంది, 200కి ఎన్ని వస్తుంది తెలుసా? తెలీదు. నువ్వు చూసి ఏడిస్తే కదా. చూసి చూడంగానే నచ్చేసావే, కంటితో చూడవయ్యా, అది నచ్చిపోతుంది. దాన్ని ఎలాగైనా సంపాదించాలని కసిపుడుతుంది నీకు. అందుకని నీ దగ్గర ఉన్న డబ్బుని తీసుకో. అంటే అలవాటు ఇది నేను చెప్పి ఇంకేం చేయబోను ఇక్కడ. నువ్వు తీసుకునేసి ఆ డబ్బుని చూడు, ఎక్కడెక్కడ ఏమన్నాయి తిప్పు, వెనకాల తిప్పు, చూడు. చూసి ఇంత డబ్బులు నా దగ్గర ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ముద్దు పెట్టే ఎన్నిసార్లు ఇష్టమో చెప్పు. సార్ ఎన్ని రోజులు చేయాలి సార్ అని క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని రోజులు అనేది నీకొద్దు, ఎన్ని రోజులతో నీకు పని లేదు. అందుకే ఫీడ్బ్యాక్లు చూడు అనేది ఎందుకంటే దీనికోసం నేను చూడమనేది. వాళ్ళ జీవితాల్లో ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఎదిగారు. వీడియోలు చూడండి, ప్రతి వీడియోని చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది వేరే కొత్త వీడియోలు కూడా వస్తాయి మీకు. తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలామంది వీడియోలు చూసేస్తున్నారు, పెట్టేస్తున్నారు. విశ్వశక్తులు కనెక్ట్ అవ్వలేరు వాళ్ళంతా. ఎందుకంటే విశ్వ సబ్జెక్ట్ని ఊరికని తీసుకుంటున్నావు. ఊరికి ఉన్నవాడికి ఇవ్వగలిగే గుణం ఉండాలి. అందుకే డబ్బు వచ్చేది వాళ్ళకి. ఇవ్వగలిగే గుణం ఉన్న వాళ్ళకే వస్తుంది. నువ్వు కనీసం చూసిన దానికి ఒక లైక్ కూడా కొట్టలేకపోతున్నావు. తెలియని వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళు వచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర కొట్టించుకోవాలి. కొత్త వీడియోలు వస్తాయి చూడండి, లాస్ట్ దాకా చూడండి. ఇలా చేసుకోండి. ఆ డబ్బును చూడండి, ప్రతిరోజు అలా ముద్దు పెట్టండి. డబ్బును ఎత్తి ఎక్కడంటే అక్కడ పడేయకండి. హ్యాండ్ బ్యాగుల్లో మామూలుగా బయట పోయేసి వస్తారు లేడీస్. చాలా చెకింగ్ చేశాను క్లాసుల్లో. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే దువ్వెన, పెద్దలకి వేసే లిప్టిక్స్ ఉంటుంది, స్టిక్కర్లు ఉంటుంది, పెన్నులు, పౌడర్లు, చిన్న అద్దము, బస్ టికెట్లు, కాగితాలు, దాంతో కూడా 4 కాగితాలు, డబ్బు కాగితాలు ఉంటాయి, కూడా ఉంటాయి. కట్చీపులు ఇలాంటి అన్నీ ఒకటేనా? గౌరవం లేని చెట్ట నీ దగ్గరికి ఎలా డబ్బు వచ్చి నిలుస్తుంది? డబ్బు నిలిచేది లేదు సార్ నా దగ్గర అంటూ ఎలా నిలుస్తుంది? డబ్బు నిలవాలంటే నువ్వు మారు. ఆమెకు తనీగా ప్రత్యేకమైన స్థానం ఇవ్వాల్సింది నువ్వు. లక్ష్మీదేవికి ఇవ్వాల్సిందే డబ్బు కదా. ఆమె ఈ సబ్జెక్ట్ రూల్ కదా. అది రూల్ ఏమైంది? డబ్బు చాలా ప్రాముఖ్యత. డబ్బు ఉంటే తినాలంటే డబ్బు కావాలి, నడవాలన్నా డబ్బు కావాలి, గడవాలన్నా డబ్బు కావాలి, చావాలన్నా డబ్బు కావాలి, సచ్చినా కూడా డబ్బు కావద్దా?
బతకాలన్నా డబ్బు కావాలి, బట్టలు వేయాలన్నా డబ్బు కావాలి, ఒక సినిమాకి పోవాలన్నా డబ్బు కావాలి, ఏది అనుభవం, ఫ్లైట్ పోవాలన్నా డబ్బు కావాలి, ట్రైన్కి పోవాలన్నా డబ్బు కావాలి, బస్సులో పోవాలన్నా డబ్బు కావాలి, నువ్వు చెప్పులు వేసుకోవాలన్నా డబ్బు కావాలి, ఏది చేయాలన్నా డబ్బు కావాలి. నీ జీవితం మొత్తం డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బుని సులభంగా సంపాదించాలని అనుకున్నవాడు సులభంగా సంపాదిస్తాడు, అనుకోవాలి ఫస్ట్. కాబట్టి ఇలాగైనా డైలీ చేసి ఆ డబ్బుని ఒక లాకర్లో పెట్టండి. లాకర్లో కూడా ఇనుము పైన పెట్టకూడదు. ఇనుము పైన పెడితే ఇనుముకి ఆమెకి అలర్జీ అనమాట, చాలా దూరం, డబ్బు ఉండదు అక్కడ. బీరువాలో పెడతారు కదా, బీరులో పెట్టు బా, బీరులో అక్కడ ఏదైనా కొట్టుగడ్డ క్లాత్ వేయండి, ఒక పేపర్ వేయండి, దాని మీద పెట్టుకోండి. అంతేగాని ఊరికి పెట్టినామంటే పెట్టకూడదు. బీరులో డైరెక్ట్గా డబ్బులు ఇనుము మీద పెడితే నిలవదు ఆమె, ఆ మొండది రాదు. అక్కడ గౌరవం ఉండాలి. ఆమెకి ఇష్టమైన పదార్థాలు అక్కడ పెట్టండి. డబ్బుని చాలా సులభంగా సంపాదించుకోవచ్చు. వచ్చిన డబ్బు నిలిచిపోతుంది మన దగ్గర, నిలుస్తుంది. ఇవన్నీ నిలవలేదు అనకూడదు. ఇంకా నేను సంపాదించిన డబ్బులు నా దగ్గర చాలా హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. నా దగ్గర ప్రతిరోజు డబ్బు ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నా దగ్గర డబ్బు నిలిచిపోయింది, నా దగ్గర సంపాదించిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బులు నిలిచి ఉన్నాయి నా దగ్గర. మైండ్ని మార్చాలి. ఉంది అని నటించండి, వచ్చేస్తుంది. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు సంపాదించిన డబ్బు, సులభంగా సంపాదించిన డబ్బు నా దగ్గర ప్రతిరోజు డబ్బు ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.